తెలుగు రాష్ట్రాల్లో కొలువై ఉన్న మహిమాన్విత పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రంతో పాటు శక్తిపీఠం కూడా నెలవేవిన పవిత్ర ధామం. అంతేనా, చారిత్రక ప్రదేశం, కన్నుల పండగగా కనిపించే రమణీయ ప్రదేశం, ఇవన్నీ కలిసిన పవిత్ర ప్రదేశం శ్రీశైల క్షేత్రం. ఇప్పుడు ఈ క్షేత్రం దేశం దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటుంది. అందుకు కారణం లేకపోలేదు. ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భారత ప్రధాని మోడీ శ్రీశైలానికి రానున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వాటితో పాటు క్షేత్ర అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు. ఈ పర్యటన తర్వాత క్షేత్ర దశ మారుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదే వైనంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి మహా పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తొలిసారిగా శ్రీశైలం రానున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది ఆలయ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఆలయ అభివృద్ధికి సంబంధించి వరాల జల్లు ప్రధాని హోదాలో మోదీ కురిపిస్తారని ఆశలు పెట్టుకుంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానం ద్వారా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపెంటకు చేరుకోనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకోనున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రధాని 40 నిమిషాల పాటు ఆధ్యాత్మిక ప్రపంచంలో గడపనున్నారు. పూజల అనంతరం క్షేత్ర పరిసర ప్రాంతంలో ఉన్న శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ ఆయన కొన్ని నిమిషాలు ఏకాంతంగా ధ్యానం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కర్నూలు బహిరంగ సభకు బయలుదేరనున్నారు మోడీ. దశాబ్దాల కాలం తర్వాత ప్రధాని హోదాలో మహిమాన్విత పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్ర సందర్శనకు వస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఆద్యంతం ఆధ్యాత్మికంగా సాగబోతోంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి విశేషమైన పూజలను నిర్వహించుకోనున్నారు నరేంద్ర మోదీ. మరోవైపు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఆలయ యంత్రాంగం సిద్ధమైతే తమ నేతకు స్వాగతం పలికేందుకు కమల దళంతో పాటు స్థానికులు కూడా సిద్ధమయ్యారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రాన్ని దేశ ప్రధాని స్థాయి వ్యక్తులు దర్శించిన దాఖలాలు అతి తక్కువ. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన కోసం అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పూర్తయిన ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆయన తనయ ప్రధాని ఇందిరాగాంధీ క్షేత్రాన్ని సందర్శించారు. అప్పటి నుండి ప్రధాని హోదాలో ఇప్పటి వరకు ఆలయానికి వచ్చిన దాఖలాలు ఏమీ లేవు. గత ఏడాదిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు. స్వామి అమ్మవారి దర్శనం అనంతరం సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడ ధ్యానం ఆచరించారు. తమ అభిమాన నేత శ్రీశైలానికి మొదటిసారి ప్రధాని హోదాలో వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతల ఆనందానికి అవధుల్లేవు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. కమలదళ నేతలు శ్రీశైల పుణ్యక్షేత్రంలో రోడ్ షో ఉండే అవకాశం ఉండడంతో ప్రధాని తిలకించడానికి ఆకాంక్షతో పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు స్థానికులు సైతం ప్రధాని సందర్శనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలయ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఆలయ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా అత్యంత అందంగా సుందరీకరణ చేస్తోంది. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన అనేక కార్యక్రమాలకు శ్రీకారం సైతం చుట్టింది. ఇటు శ్రీశైలంతో పాటు సున్నిపెంట గ్రామాలను విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు సిద్ధమైంది. ప్రధాని మోడీ శ్రీశైల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేవాదాయ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. పర్యటన విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. రహదారులను మరమ్మతులు చేస్తుంది. మరికొన్నింటిని నూతనంగా నిర్మిస్తుంది. అధిక సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సౌకర్యం కోసం క్యూలైన్లను, బారికేడ్లను పూర్తి తొలగించింది. ఆలయాన్ని పూర్వ వైభవం చేకూరేలా సరిదిద్దుతుంది. ఆధ్యాత్మికత అలరాలేలా ఆలయం ముస్తాబవుతుంది. క్షేత్ర పరిసరాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రంగురంగుల అందమైన బొమ్మలను చిత్రకారులు గోడలపై వేస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. సున్నిపెంట గ్రామాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో ప్రధాని పర్యటనపై గ్రామస్తులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైల పుణ్యక్షేత్రాన్నితో పాటు దూర్నాల అనేక ప్రాంతాలు అభివృద్ధి చేయడాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా మరి ఏలాది మంది భక్తులు శ్రీశైల పుణ్యక్షేత్రానికి వస్తున్నారు. రోజు రోజు ఫ్లోడింగ్ పెరుగుతుంది. ఈ నెల 16వ తారీఖు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైల పుణ్యక్షేత్రానికి వస్తున్న సందర్భంగా మరి ఏదైతే పుణ్యక్షేత్రం తిరుపతి మాదిరి అభివృద్ధి అయిద్దని చెప్పి ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నవి. అదేవిధంగా ప్రత్యేకంగా నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి అభివృద్ధికి నోచుకోలేటువంటి శ్రీశైలం, సుండిపెంట, లింగాలగెట్టు మరి ఎటు కాకుండా అయిపోయినది. ఒక ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసి మరి ఈ 3 గ్రామాలని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా మరి అభివృద్ధి అవుతుందని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా వచ్చే యాత్రికులుగాన మరి కోరుతున్నారు. ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి మాత్రమే పరిమితమైన శ్రీశైలం అభివృద్ధి ప్రణాళికలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్నాయి. ఆలయ విస్తరణ నుంచి భ్రమరాంబ అమ్మవారి ప్రాకార పునర్నిర్మాణం వరకు ఎన్నో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రధాన అడ్డంకి అటవీ శాఖ అనుమతులు. ముఖ్యంగా ఆలయ పరిసరాలు అటవీ ప్రాంతంలో ఉండడంతో ప్రతి నిర్మాణం, ప్రతి విస్తరణకు కొత్త కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సమస్యను కేంద్రం మాత్రమే పరిష్కరించగలదు. అందుకే ప్రస్తుత ప్రధాని పర్యటనపై అందరి చూపు పడింది. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి మహా పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తొలిసారిగా శ్రీశైలం రానున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది ఆలయ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఆలయ అభివృద్ధికి సంబంధించి వరాల జల్లు ప్రధాని హోదాలో మోదీ కురిపిస్తారని ఆశలు పెట్టుకుంది. తిరుపతి తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే శ్రీశైలం మాస్టర్ ప్లాన్ను పూర్తిగా అమలు చేయడంతో పాటు 2050 వరకు కావలసిన సౌకర్యాల కల్పన ధ్యేయంగా పనిచేస్తుంది. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి సమస్యగా ఉన్న భూ వివాదాన్ని పరిష్కరించేందుకు కేబినెట్లో చర్చ కూడా నిర్వహించింది. రోజురోజుకి శ్రీశైల క్షేత్రానికి భక్తులు తాకిడి పెరగడంతో దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు స్థల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. శ్రీశైల దేవస్థానానికి బ్రిటిష్ వారి గెజెట్ ప్రకారం 1000 ఎకరాల భూములు ఉండేవి. కానీ కాలక్రమేణా అవి అటవీ భూములుగా మారిపోయాయి. దీన్ని పరిష్కరించేందుకు గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ, రెవెన్యూ, అటవీ శాఖ మంత్రులు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి భూములను డీనోటిఫై చేసి దేవస్థానానికి అప్పగించాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతమంతా ఎన్ఎస్టీఆర్ పరిధిలో ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. అడవుల డీనోటిఫై అనుమతుల కోసం కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అనుకోకుండా దేశ ప్రధాని నేరుగా శ్రీశైల క్షేత్రం వస్తుండడంతో ఇక్కడి నుండే దానికి సంబంధించిన ప్రత్యేక అనుమతుల కోసం ప్రధానిని ఒప్పించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడిందని తెలుస్తుంది. నరేంద్ర మోదీ గారు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికై వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున కార్యకర్తలు, నాయకులు మరియు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు వస్తున్న సందర్భంగా శ్రీశైలాన్ని అత్యాధునికంగా తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తానటువంటి నమ్మకము, విశ్వాసనీయత ప్రజల్లో మెండుగా ఉంది. ఆ విశ్వాసాన్ని ప్రధానమంత్రి ఒమ్ము చేయరు. ఖచ్చితంగా శ్రీశైల దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తారన్నటువంటి నమ్మకము మా భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు ప్రజలందరికీ కూడా ఉంది. దాన్ని ఒమ్ము చేయకుండా ప్రధానమంత్రి గారు చేస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ మా దగ్గర ఉంది. శ్రీశైల దేవస్థానంతో పాటు ఆలయానికి సమీపంలో ఉన్న సున్నిపెంట గ్రామం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆలయ పరిసరాలను స్వచ్ఛందంగా ఉంచేందుకు, అభివృద్ధికి అవకాశం కల్పించేందుకు స్థానిక ప్రజలను అక్కడి నుంచి పునరావాసం చేయాలనే ప్రతిపాదన ఉంది. సున్నిపెంట ప్రజలకు కొత్త స్థలాలు, గృహాలు కేటాయించాలన్న ప్రణాళికలపై కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. అదే సమయంలో అటవీ శాఖ పరిమితుల్లో ఉన్న పాదయాత్ర మార్గాలపై పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఈ అంశాలన్నీ ప్రధాని సమక్షంలో ప్రస్తావించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి ప్రజెంటేషన్ సిద్ధం చేస్తుందని సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రధాని పర్యటన ఆలయ అభివృద్ధికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. శ్రీశైలం ఆలయ అభివృద్ధి, రోడ్ల కనెక్టివిటీ, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు, సౌకర్యాల విస్తరణ అన్నింటికీ కేంద్రం సహకారం కావాలి. ప్రధాని మోడీతో జరగబోయే సమీక్షలో ఈ అంశాలు స్పష్టంగా ప్రస్తావించబోతున్నారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రామస్తులు సైతం ప్రధాని పర్యటనపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
కార్యక్రమాలకి దోహదపడుతుందనేది కాలనీ ప్రజలు కావచ్చు, అలాగే లింగాలగట్టు, శ్రీశైలం, సున్నిపెంట ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టిన తర్వాత తొలి దర్శనార్థమై ఇక్కడ విచ్చేయుచున్నారు. మరి ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడానికి అవకాశం ఉంటుందని ప్రజలు అలాగే భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా శ్రీశైలంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లమల ప్రాంతం అంతా ఒకప్పుడు మావోల ప్రభావం ఉన్న నేపథ్యంలో అటవీ రక్షణ దళాలు జల్లెడ పడుతున్నాయి. గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీతో పాటు ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ దళాల్ని నల్లమల్లోనే గత కొన్ని రోజుల నుంచి పూర్తిగా మకాం వేశాయి. శ్రీశైలం క్షేత్రాన్ని ఎస్పీజీ, ఎన్ఐఏలు తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. అదనంగా హెలీప్యాడ్లను సిద్ధం చేసింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే ప్రశ్న: ఈ పర్యటన తర్వాత శ్రీశైలం క్షేత్రం దశ నిజంగా మారుతుందా? ఆలయ అభివృద్ధి పయనంలో దశాబ్దాలుగా మిగిలిపోయిన అనుమతులు, ఇబ్బందులు ఇక ముగిసినట్లేనా, లేక మరోసారి వాగ్దానాలతోనే ముగుస్తుందా? అయితే స్థానిక ప్రజలు మాత్రం శ్రీశైలం సమస్యలు ముగుస్తాయని బలంగా నమ్ముతున్నారు. భక్తుల విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దేశం చూపు శ్రీశైలంపై, ప్రధాని మోడీ పర్యటనపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ దళం నల్లమలను జల్లెడ పడుతోంది. ఇంకోవైపు దేశ ప్రధాని హోదాలో తమ ప్రాంతానికి నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో ఆలయం మరింతగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా ప్రధాని హోదాలో మోడీ శ్రీశైలానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కమల దళ నేతలతో పాటు బీజేపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.